Hello. Now I request our honorable chief guest, Principal District Session Judge Madam, and PDM Madam, Lavanya Madam, come on the dais. Please come on to the dais. Again, I also request our bar president to come on to the dais. Madam, very good morning to all. We will commence the program. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నా ఇప్పుడున్న జనరేషన్ తర్వాత అన్నట్టుగా మన లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది. To light the lamp and officially inaugurate the program. They are entitled to and proper scheme పేరు ఏంటంటే నల్సా చైల్డ్ ఫ్రెండ్లీ స్కీమ్ ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. దీంట్లో టీచర్స్ని పాత్రధారులుగా సూత్రధారులుగా మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. చిల్డ్రన్ అంటే మనకి ఒకటి గుర్తు వస్తూ ఉంటాం. చిల్డ్రన్ అంటే ముందుగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే నానుడి ఉంది. ఏంటంటే తల్లి తండ్రి తర్వాత స్థానంలో టీచర్నే పెట్టడము మనకి ఆది నుంచి వస్తున్న ఆచారం. అందులో భాగంగా ఈరోజు మహిళా టీచర్లు అందరూ ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండడం అనేది చూస్తుంటే ఇది మనం ఏదో మీటింగ్ పెట్టుకున్నట్టు కాకుండా ఒక ఒక ఉద్యానవనంలో ఫ్లవర్స్ ఎట్లా కలర్గా ఉన్నారో అట్లా ఈరోజు మనకి అనిపిస్తుంది. ఈరోజు వచ్చిన టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. బ్యానర్ కూడా అన్వెయిలింగ్ చేయడం జరుగుతుంది. ఆ బ్యానర్ని మేడం గారి చేతుల మీదుగా తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి చేసినటువంటి కార్యక్రమానికి ఈరోజు మన కోట్ల జరుపుకోవడం టీచర్స్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ టైం ఈ కోట్ల జరగడము. అందుకే ఇది మీకు గిరిజన్ మేడం గారు ఈ కార్యక్రమము కలవడం మీకు అదృష్టంగా భావిస్తున్నాము. ఏదేమైనా కానీ ఈరోజు మంచి శుభ
శుభదినము. ఇప్పుడు రోజుల్లో అంతా సరిగానే ఉన్నాయి, కానీ పిల్లలకు మనకు ఇప్పుడు సారి చెప్పినట్టు తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులే పెద్ద ఆస్తి మనకు. మీరు ఇప్పుడు ఎందుకంటేనేమో ఉపాధ్యాయులు అంటే తండ్రి పిల్లలను కొట్టినా ఏ చేసినా కానీ ఇంకొకటితే మంచిగా ఉండాలనే భావన ఉండేది, చదువు రావాలని. ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ అంతా బాగా లేదు. అలా ఏమున్నా కానీ కొంచెం మైండ్ వాచ్ చేయాలని తప్ప కానీ ఈ సెల్ ఫోన్ ఇవన్నీ చేయబట్టి కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది. ఎటు చూసినా మీకు తమలపాకులే అయిపోయారు మీరు ఉపాధ్యాయులు పాపం. ఇది కొడితేనే మిట్టున్నది, కొట్టకపోతేనేమో చదువు రాదు. ఇప్పుడు ఏమైందంటే ముళ్ళు ఆకు లెక్క మీరు ఆకైపోయిన ఉన్నాయి. కొడితేనేమో తల్లిదండ్రులు ప్రాబ్లం, కొట్టకపోతేనేమో చదువు రాదు. అందుకని పిల్లలను ఏం చేయాలంటే మైండ్ వాష్ చేయాలి. ఈ సెల్ ఫోన్తో ఇబ్బంది అవుతుంది, ఈ డ్రగ్స్తో కొంచెం బాగా మార్కెట్ లెక్క తయారవుతుంది. అది ఏదున్నా కానీ తల్లిదండ్రులకు భయపడరు పిల్లలు, ఓన్లీ టీచర్స్కి తప్ప ఎవరికి భయపడరు పిల్లలు. ఏదన్నా కొంచెం గొప్ప భయం ఉన్నదంటే మళ్ళా ఇది ఉపాధ్యాయులు తర్వాత మళ్ళా మా కోర్టు జడ్జి లాంటిదే దేశం అంతా భయపడుతుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా మనం డీల్ చేయాలి. ఇప్పుడు వాస్తవంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యా వ్యవస్థలో కొన్ని తప్పుడు మార్గాలు జరగడం, ఏదైతే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస అవుతున్న సందర్భాన్ని కూడా మనం గమనించాం. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు చాలా కార్యక్రమాలకు మనకు స్కూల్ లెవెల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అవేర్నెస్ కలిగించడం, న్యాయ వ్యవస్థలో ఉండే చట్టాలపై సరైన అవగాహన కల్పించడం, అలాంటి కార్యక్రమాలు చాలా జరగడం జరిగింది. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో విద్యార్థులను ప్రొటెక్ట్ చేయడానికి చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ను ప్రతి ఒక్క పాఠశాలలో మనం చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లను అపాయింట్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే మనం పోస్టర్ ఆవిష్కరించడం జరిగిందో మన జిల్లా జడ్జి గారు మేడం, వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా ఒక సింగిల్ విద్యార్థి కూడా ఇబ్బంది కలగకుండా చట్టాలపై మంచి అవగాహన కల్పించడం, తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనేది కూడా తెలియజేయాల్సిన అవసరం కూడా ఈ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు సరైన మార్గంలో నడిపించే విధంగా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా కేవలం మనకు డిజిగ్నేటెడ్గా పెట్టుకోవడం కాదు, తప్పకుండా విద్యార్థులతో వారానికో 15 డేస్కో ఒకసారి ఒక ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేసుకొని రెగ్యులర్గా వాళ్ళలో ఉన్న డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మన ద్వారా కొన్ని ఇబ్బందులను వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా మనతో కాకపోతే మన జడ్జి మేడం గారు లీగల్ టీమ్ కూడా స్కూళ్లకు అవసరం ఉన్న చోట పంపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని తప్పకుండా కొంచెం ఆలోచించి భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇక్కడ ఉన్న వాళ్ళు విద్యార్థులకు సరి అయిన అవగాహన కల్పించడం, అదేవిధంగా విద్యార్థులలో ఏదైతే చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ముందే జాగ్రత్త పడడానికి ఈ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉపయోగపడతారని ఆశిస్తున్నాను. దీన్ని ప్రతి టీచరు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ యొక్క గైడ్ లైన్స్ కానీ వారికి కూడా అన్ని విషయాల నుంచి ఒకటి మంచి కార్యక్రమం. ఎందుకంటే మన పిల్లలు అంటే మన దేశ భవిష్యత్తు. ఈరోజు మనం ఏ ఏరియాలో ఉన్నాము, జడ్జెస్ కావచ్చు, పోలీస్ కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, టీచర్ కావచ్చు, రేపు మన పిల్లలు ఇది ఈ ప్లేస్లో ఉంటారు. సో వాళ్ళ భవిష్యత్తు మన జీవనం, మన వాళ్ళ భవిష్యత్తు రక్ష చేయడం మన ఒక మెయిన్ ప్రయారిటీ ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ కంట్రీ నడపాలంటే వాళ్ళే. సో వాళ్ళ రైట్స్ ఏముంటుంది, వాళ్ళకి ఏమేమి రైట్స్ ఉంటుంది. మెయిన్ రైట్స్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ రైట్, దెన్ their safety, to be safe, and వాళ్ళ హెల్త్, వాళ్ళ సంబంధించిన ఈ ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయి సొసైటీ వాళ్ళతోనే దీనికి ప్రొవైడ్ చేయడం వాళ్ళ రైట్స్ ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మాధ్యమంతో
ప్రతి స్కూల్స్లో, ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఒక టీచర్స్కి ఈ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫు నుంచి ప్లస్ నాల్సా తరఫు నుంచి ఒకటి టీచర్స్కి అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ టీచర్స్ మెయిన్ ఉద్దేశం అంటే ఈ రైట్స్ గురించి ప్రొపగేట్ చేయాలి. ఇప్పుడు రైట్స్ అంటే వీ హ్యావ్ సమ్ వర్క్, వీ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్. మరి పిల్లలకి ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది. మనం వాళ్ళకి ఈ మంచి ఇప్పుడు ఈ స్పోర్ట్స్లో ఎంగేజ్ చేయలేకపోతే, స్టడీలో ఎంగేజ్ చేయకపోతే, వాళ్ళ లైఫ్ డిసిప్లిన్ చేయలేకపోతే దే విల్ గెట్ అడిక్టెడ్ టు దీస్ టైప్ ఆఫ్ సోషల్ మీడియాస్ అండ్ ఆన్లైన్ గేమింగ్స్. దీనిలో అడిక్ట్ అయ్యే వల్ల ఒకటి దేర్ మైండ్ విల్ గెట్ ఇంపాక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ కాగ్నిటివ్ స్కిల్స్ విల్ డిక్రీజ్. సో ఒక ఈ మన సైబర్ అక్యూజ్ ఎవరైనా అయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే అప్పుడప్పుడు ఒక గేమ్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి టాస్క్ ఇస్తాడు. ఈ టాస్క్ చేస్తే మీకు ఈ వస్తుంది, మీకు ఒక లెవెల్ పెరుగుతుంది. సో వాళ్ళు ఏం ఆశతో చేస్తారు, ఒక లెవెల్ పెరిగితే నాకు ఒక ర్యాంకింగ్ వస్తుంది. ఆ ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిన టాస్క్ చేస్తూనే ఉంటారు. గతంలో 5-6 years బిఫోర్ దేర్ వాజ్ ఇది ఎందుకు అయింది అంటే, ఇప్పుడు మీరు అందరూ గేమ్ ఆడే ఉంటారు కదా, ఆన్లైన్ గేమ్ ఆడారా? ఎవరైనా ఆడే ఉంటారు, మీరు చెప్పట్లేదు. Tactics of those who are selling that game. This matter you should understand. ఎందుకంటే ఫస్ట్ మీకు ఇది అండర్స్టాండ్ అయిన తర్వాతనే మీరు చెప్పగలుగుతారు పిల్లలకి. అర్థమైందా కదా? ఈ ఆశ వాళ్ళ మైండ్ From today onwards, it is a beginning for all of you, and in future endeavors also we do much more programs. Therefore, I deem it as a privilege to organize this program also and to be part of this program on behalf of the District Legal Services Authority, JDCR. As the today's program is related to children, the children are the most vulnerable sections of the society, and whenever a child comes before us in the legal system as a victim, as a witness, as a child in conflict with law, or a child in need of care and protection, in whatever way the child is before us, we should behave with the child, guide the child with more empathy. Therefore, we all of us should be guided by the principles of sensitivity, compassion, and child-friendly procedure. Even on par with the others who are entitled under the Section 12 of the Legal Services Authorities Act, on par the children are also equally entitled for the free legal aid and services. And here we are also having our specialty, that is the Chief Legal Aid Defense Counsels in the districts who are rendering the free legal aid, not only to the eligible persons who are covered under Section 12 of the Legal Services Act. Children are also part of that Section 12 who comes under that eligibility criteria. Wherever the child are in need of the legal services, here there is a team to come to their rescue and come to their help. కానీ ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళంతా కూడా అపార్ట్ ఫ్రమ్ టీచర్స్ యు ఆర్ ది చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్. కాబట్టి అక్కడ కూడా ఇన్ దట్ స్కూల్ దే ఆర్ నాట్ డెసిగ్నేటెడ్ as the child protection officer. I have seen in the school is that in a particular classroom, if the child is frustrated or seems to be of different attitude, every teacher of that whoever is holding the class is taking the same to the notice of one team is there, counseling team, and the entire counseling team is constituted with teachers only, and the team is taking care of each and every child. For example, ఒక క్లాస్లో పిల్లవాడు అలా చేసినా, లేకపోతే డల్గా ఉన్నా, లేకపోతే ఇండిఫరెంట్ యాటిట్యూడ్ కనిపించినా, ప్రతి కేర్ తీసుకున్న వాడు ది టీచర్ ఇస్ టేకింగ్ ది సేమ్ టు ది notice of that team, and that team ఆ పిల్లవాడిని కానీ పిల్లల్ని కానీ పిలిచి దే ఆర్ కౌన్సిలింగ్ దెమ్. దే ఆర్ ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి బయటపడే విధంగా అప్పటికప్పుడు దే ఆర్ అంటే అపార్ట్ ఫ్రమ్ టీచింగ్, ది టీచర్ ఇస్ టేకింగ్ ది రెస్పాన్సిబిలిటీ అబౌట్ ది ఫ్యూచర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆల్సో. అక్కడ అల్లరి చేస్తుంది, అది ఎక్కువగా చెప్పిన మాట వినకపోయినా, లేదా ఇండిఫరెంట్గా ఒక ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టుగా కనిపించినా పిలిచి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ బయటకు వచ్చేలాగా చేసి
ఎప్పుడైతే కేర్ తీసుకున్నారో ది ఎంటైర్ క్లాస్ బికేమ్ పర్ఫెక్ట్ క్లాస్. ప్రతి స్టూడెంట్ కూడా ఈజ్ హియరింగ్ ది క్లాస్ ఆఫ్టర్ దట్ సెషన్. ఇది వెరీ అంటే వాళ్ళు ఏదో చేయాలి, మనం వచ్చాము అంటే షుడ్ నాట్ వేస్ట్ టైం అనేది వాళ్ళ హ్యాబిట్ ఇన్కల్కేట్ అయింది అక్కడ. అంటే ది రీజన్ ఈస్ ది క్లాస్ టీచర్ ఈస్ టేకింగ్ దట్ కేర్. ఇట్ ఈస్ క్యాజువల్, ఇట్ విల్ గోయింగ్ ఆన్. అలా పెడతానే ఉంటారు, లెట్ ఇట్ బి అని అనుకోవద్దు. యూ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ అట్లీస్ట్ మీరు ఒక 10 మంది స్టూడెంట్స్లో ఒక్కరు మార్చినా ఇట్ ఈస్ ఎ గుడ్ సర్వీస్ టు ది నేషన్. కాబట్టి యూ డూ ఇట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. And I request all of you to be satisfied with this today's program and thank you all for attending this session and be cautious while hearing the lectures of the resource person and you try to adapt the same in the school. నాకు ఇవాళ వచ్చారు, మళ్ళీ నెక్స్ట్ మన అందరూ కలిసేటప్పటికి మీ స్కూల్స్లో మార్పు కనిపించారు. మీ స్కూల్స్లో మీ బాధ్యత, మీ క్లాస్ రూమ్ వరకు మీ బాధ్యత. మీరు ఎవరైతే ఏ క్లాసెస్ తీసుకున్నారో అట్లీస్ట్ టు దట్ ఎక్స్టెంట్ ఐ రిక్వెస్ట్ డిఓ గారు టు see that in every school some team is constituted and to at least weekly once. ఇనాగరల్ సెషన్ క్లోజింగ్ సెరమనీ మనం